ఈరోజు డే 2 క్లాస్‌లో వచ్చేసి పైథాన్ క్లాస్ సెకండ్ వచ్చేసి టపుల్ క్లాస్ అనేది చెప్పుకున్నామే. నిన్నంటే లిస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. ఈరోజు వచ్చి టపుల్ క్లాస్. టపుల్ క్లాస్ అంటే ఏందంటే, మనం ఫస్ట్ టపుల్స్‌లో ఏ వాల్యూస్ అయితే క్రియేట్ చేసినామో ఆ వాల్యూస్‌తోనే రన్ చేయాలి. మళ్ళీ మధ్యలో మనం వాల్యూ అనేది చేంజ్ చేయదు కాదు. లిస్ట్‌లో ఏందంటే వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడేందంటే వాల్యూ చేంజ్ చేసుకోకూడదు. లిస్ట్‌లో ఏందొచ్చేసి అంటే మనం స్క్వేర్ బ్రాకెట్ వాడతాం. ఇక్కడ టపుల్స్‌లో వచ్చేసి పారాంథసిస్ వాడతాం. పారాంథసిస్ బ్రాకెట్స్ వాడాలి. దీంట్లో ఏందంటే వాల్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కానీ సేమ్ ఆర్డర్ అంటే ఆర్డర్ టైప్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇలా ఉపయోగపడుతుంది. టపుల్స్‌లో ఏముందంటే ఆర్డర్ చేంజ్, ఆర్డర్ అన్‌చేంజ్డ్ అలాగే వచ్చేసి టపుల్స్ ఈస్ ద కౌంటింగు, ఇండెక్స్, లిను, ఇమ్యూటబుల్ అని చేసుకోవచ్చు. ఇమ్మూటబుల్ ఉంది. లిస్ట్‌లో ఉందంటే మ్యూటబుల్ అంటేనే వాల్యూ చేసుకో. ఇమ్మూటబుల్ అంటే వాల్యూ అనేది చేంజ్ చేసుకో. చే వాల్యూ అనేది చేంజ్ చేసుకునేది కాదు. టబుల్స్‌లో వాల్యూ అనేది చేంజ్ చేసుకో. ఫస్ట్ ఏ వాల్యూ అయితే క్రియేట్ చేసినామో ఆ వాల్యూతోనే రన్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ కౌంట్ పొజిషన్ అనేది చూసుకోవచ్చు. అలాగే వచ్చేసి మళ్ళీ మనం వచ్చేసి ఏ ఆర్డర్‌లో ఉందో చెక్ చేసుకోవచ్చు. డిలీట్ చేయొచ్చు. ఇలా వాల్యూ అనేది చూసుకోవచ్చు. క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అయితే టపుల్ అయితే క్రియేట్ చేద్దాం. T1 అనుకోని ఈజ్ ఈక్వల్ టు పెట్టి పారాంథసిస్ బ్రాకెట్ వాడాలి. వాల్యూస్ వచ్చేసి మనకు నచ్చిన వాల్యూ ఇద్దాం. 10, 20, 30 ఇంకో వాల్యూ కూడా ఇద్దాం 40. ఇది వాల్యూ అనేది అది ఏ టైప్ మెథడ్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి. PRI ప్రింట్ T1 చేసుకొని కంట్రోల్ సేవ్ అని కొట్టుకొని రన్ చేద్దాం. రన్ చేస్తే ప్రింట్ అయిపోయింది. 10, 20, 30, 40 పోయింది. ఇది ఏ టైప్ చూద్దాం ఫస్ట్. PRI ప్రింట్ నిన్న చెప్పినవి తెలుసుగా మీకు ఎలా టైప్ చేసుకొని చెక్ చేసుకున్నామో. ప్రింట్ టైప్ అని రాసుకొని మళ్ళీ పారాంథసిస్ బ్రాకెట్స్ ఇచ్చి T1 ఏసుకోవాలి. T1 ఏసుకుంటే అప్పుడు మనం మళ్ళీ సేవ్ చేసుకొని కంట్రోల్ సేవ్ అని కొట్టి ప్రోగ్రామ్ రన్ చేస్తే అప్పుడు ఏ టైప్ మెథడో చెప్పింది. ఇక్కడ చూసారా? ఈ క్లాస్ ఇస్ టపుల్స్ అని క్రియేట్ అయింది. టపుల్స్ అని క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి T1, 2 అంటే నిన్న చెప్పిన 0 నుంచి స్టార్ట్ అయిద్ది. 0, 1, 2, 3 స్టార్ట్ అయిద్ది. మనం ఇక్కడొచ్చేసి ఇక్కడ 2లో ఏ వాల్యూ ఉందో చెక్ చేసుకుందాం ఫస్ట్. ప్రింట్ T1 మళ్ళీ పారాంథసిస్ బ్రాకెట్ ఇచ్చి పారాంథసిస్ కాదు స్క్వేర్ బ్రాకెట్ అనేది ఇద్దాం. కంట్రోల్ సేవ్ కొట్టి 0, 1, 2 ప్లేస్‌లో ఏముంది 30 ఉంది. ఇగో చూసారా? ఇక్కడ మీకు అర్థమయ్యే రోజుకి ఇంకోటి కూడా చేద్దామే. పొజిషన్ పెడదామే. 10 వచ్చేసి 0 ప్లేస్‌లో ఉంది. 20 వచ్చేసి 1 ప్లేస్‌లో ఉంది. 30 వచ్చేసి 2 ప్లేస్‌లో ఉంది. 40 వచ్చేసి థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఇలా పొజిషన్ అనేది చెక్ చేసుకున్నా. ఇక్కడ చూసారా? ఇగో 30 మనం ఏమి అడిగినాం? ప్రింట్ ఆఫ్ T2 రెండో పొజిషన్‌లో ఏముంది? ఏముందడిగితే ఏమొచ్చింది ఇక్కడ? ఇగో 30 ఉంది. ఇక్కడ 30 ఉంది కాబట్టి ఇచ్చింది. ఇలా పొజిషన్ అనేది చూసుకో ఆర్డర్ టైప్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి మనం ఏంటంటే టపుల్స్‌లో ఏందంటే అన్ఆర్డర్ చేంజబుల్ అది కూడా చూద్దాం.
అంటే అన్ఆర్డరబుల్ అంటే నీకు చెప్పిన నేను వచ్చేసి లిస్ట్‌లో అనేది వాల్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు. టపుల్స్‌లో వచ్చేసి వాల్యూ అనేది ఫస్ట్ మనం ఏ వాల్యూ అయితే క్రియేట్ చేసుకున్నామో అదే వాల్యూ ఉంటది. మనం మళ్ళీ వాల్యూ అనేది చేంజ్ చేసుకోలేదు కాదు. ఒకవేళ ట్రై చేద్దాం అసలు ఏమైద్దో చూద్దాం. ఎర్రర్ వచ్చిద్దా? ఏమొచ్చిద్దా చూద్దాం. అన్‌చేంజబుల్ ఇది మనకు రాత్తే ఎర్రర్ రావాలి. వాల్యూ అనేది చేంజ్ అయ్యేది కాదని చెప్పిన టపుల్స్‌లో. చెక్ చేద్దాం అసలైతే. T1 ఈజ్ ఈక్వల్ టు parenthesis bracket 10, 20, 30, 40. T1 దీంట్లోనే చెప్దాం క్లియర్‌గా మీకు అర్థమైద్ది. చెప్తున్నా T1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు ఏం లేదు. T1 ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి 10 ప్లేస్‌లో 0 ఆ 0 ప్లేస్‌లో 100 అన్నాను. 0 వచ్చేసి 10 వచ్చేసి 0 ప్లేస్‌లో ఉంది. 0 ప్లేస్‌లో నేను 100 యాడ్ చేయమంటున్నా. ఈజ్ ఈక్వల్ టు 100. అసలు ప్రింట్ T1 ఇది కూడా చెక్ చేసుకుందాం. సేవ్ చేద్దాం. సారీ T1 అని ఇవ్వాలి. ఇచ్చి ప్రోగ్రామ్ అనేది రన్ చేద్దాం. ఏమైతే చూద్దాం. ఇంగో ఇక్కడ ప్రింట్ నెంబర్స్ అనేవి ప్రింట్ చేసిన. ఇక్కడ ఏముంటుంది టపుల్స్ ఈజ్ ఏ ఆబ్జెక్టివ్ డస్ నాట్ సపోర్ట్ ఇన్ ఐటమ్ అసైన్మెంట్ అంటే మీకు దీంట్లోని టపుల్స్లో అనేది అన్చేంజబుల్ వాల్యూ అనేది చేంజ్ అయ్యేది కాదు. టపుల్స్లో వాల్యూ అనేది చేంజ్ అయ్యేది కాదు. ఇక్కడ మనం అర్థం కావడం కోసం యాషన్ పెట్టుకొని టపుల్ నాట్ చేంజ్ ద వాల్యూ అని పెట్టుకుందాం. గుర్తుంటాం కంటే అంటే మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు గుర్తుండటం కోసం అలా పెడుతున్నా. మీరు పెట్టుకోండి. మళ్ళీ మనకు జీనియస్ కాదుగా. నేర్చుకోవడానికి సింపుల్‌గా అర్థమయ్యే రీతిలో పెట్టుకున్నా. ఇలా వాడుతున్నాం. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి కౌంట్ మెథడ్. కౌంట్ మెథడ్ అనేది చెప్తాం. ఒకసారి వినండి. కౌంట్ మెథడ్ చెప్దాం. కౌంట్ మెథడ్‌లో ఏందంటే రాద్దాం. ఈ ఫస్ట్ వచ్చేసి ఈ మనం ఏం చెప్పినాం ప్రోగ్రామ్ రన్ కాకుండా యాష్ మార్క్ అనేది పెట్టుకుందాం ఇది. వాల్యూ అనేది చేంజ్ కావట్లేదు. దీంట్లోనే ప్రోగ్రామ్ రాస్తున్నా కౌంట్ మెథడ్ కూడా. అన్చేంజబుల్ ఆర్డర్ కౌంట్ మెథడ్ రాద్దాం. ఏమైతే ఏం జరిగితే చూద్దాం ఫస్ట్. వీటన్నిటిని ప్రోగ్రామ్ అనకుండా ఆపుదాం. మీకు ఇక్కడ ఓన్లీ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నా. అది టపుల్స్ అనేది క్రియేట్ చేసుకున్నా. టపుల్స్ వచ్చేసి ఇప్పుడు పారెంథసిస్ బ్రాకెట్‌లోనే ఉంటుంది. టపుల్స్ చెక్ చేసుకోవడానికి ప్రింట్ టైపు ఇక్కడ T1 ఇచ్చుకున్నాం. T1 కంట్రోల్ సేవ్. ఇగో టపుల్స్ అని వచ్చింది. మనం ఇప్పుడు వచ్చేసి ఏ మెథడ్ వాడుకుందాం కౌంట్ మెథడ్. కౌంట్ మెథడ్ ఎలా వాడాలో కూడా చెప్తున్నాను వినండి. కౌంట్ మెథడ్ వచ్చేసి ఫస్ట్ అయితే టపుల్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ప్రింట్
ప్రింట్ అని రాసుకున్న తర్వాత మళ్ళీ పెరంథసిస్ బ్రాకెట్స్ ఏసి అక్కడ మనం ఏమేసి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చినామో T1 తీసుకొని అక్కడ డాట్ పెట్టుకొని కౌంట్ అని పెట్టుకొని ఏ వాల్యూ ఏ పొజిషన్‌లో ఉందో చూసుకోవచ్చు. కౌంట్ 10 10 అసలు ఏ పొజిషన్‌లో ఉందో చెక్ చేద్దాం ఫస్ట్. నిన్నటి చెప్పిన ఆల్రెడీ మీకు ఇది. 10 సేవ్ చేద్దాం. ఓహ్! 10 కౌంట్ అంటే ఏం లేదండి. కౌంట్ వచ్చేసి మనకి ఒక్కొక్క అంకె ఎన్ని సార్లు రిపీట్ అయింది అనేది ఉంటుంది. 10 వచ్చేసి 10 టైమ్స్ రిపీట్ ఉంది. ఇక్కడొచ్చేసి ఇంకొక 40 ఇద్దాం. ఇక్కడ 40 ఇచ్చినగా ఇంకో 40 ఇద్దాం. అది ఎన్ని సార్లు వచ్చిందో రిపీట్ అయిందో చెక్ చేసుకోవడానికి కౌంట్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది టపుల్స్‌లో వచ్చేసి. ఓకే. 10 వచ్చేసి ఒకసారి రిపీట్ అయిందంట. ఓకే. 40 ఎన్ని సార్లు రిపీట్ అయిందో అది కూడా చూద్దాము. ప్రింట్ పెరంథసిస్ బ్రాకెట్ T1 డాట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ సిస్టమ్ అనేది కౌంట్ అని రాసి ఆటోమేటిక్‌గా ఇస్తది వాల్యూ. కౌంట్ మళ్ళీ పెరంథసిస్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు 40 అనేది ఎన్ని సార్లు రిపీట్ అయిందో చెక్ చేసుకుందాం. నేను 2 సార్లు ఇచ్చిన తర్వాత 2 టైమ్స్ అనేది చూపెట్టాలి నాకు. ఇగో చూసారా ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది 40 అనే వాల్యూ. 2 టైమ్స్ రిపీట్ అయిందని ఇక్కడ చూపెడుతుంది. ఈ విధంగా మీకు కౌంట్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది టబుల్స్‌లో వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ మెథడ్. ఇండెక్స్ మెథడ్ ఏంటంటే మనం ఏమేమి ఏ పొజిషన్‌లో ఎన్ని ఉన్నాయో అది చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వకుండా మనం ఫస్ట్ ఇవైతే కామెంట్‌లో పెట్టుకుందాం. కౌంట్ మెథడ్ అయితే అర్థమైంది మీకు. చెప్పిన వాల్యూ అనేది ఒక్కొక్క వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయిందని మీకు ఇక్కడ చూపిస్తుంది. వన్ వాల్యూ హౌ మెనీ టైమ్స్ ఆఫ్ రిపీట్ అని సైడ్ వైపులా కౌంట్ మెథడ్ హౌ టు యూజింగ్ ఇన్ కౌంట్ మెథడ్. ఈ వాల్యూ అనేది కౌంట్ మెథడ్ అనేది మనం 10, 20, 40 ఒక్కొక్క వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయిందని చెక్ చేసుకోవడానికి కౌంట్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం వాడబోయేది ఇండెక్స్ మెథడ్. ఇండెక్స్ మెథడ్ ఏంటంటే టబుల్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇగో ఇక్కడ టేబుల్ అనేది దీంట్లోనే రాస్తున్నా. ఇది వచ్చేసి ఇండెక్స్ మెథడ్. ఇక్కడ కౌంట్ మెథడ్ అని పెట్టుకుని ఇక్కడ కౌంట్ మెథడ్ ఏం పెట్టుకుని ఇక్కడ నుంచి కౌంట్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇండెక్స్ మెథడ్లో ఏంటంటే ఆ లిస్ట్ టబుల్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. మళ్ళీ ప్రింట్ అంటే ఒక వాల్యూ ఏ పొజిషన్‌లో ఉందని చెక్ చేసుకోవడానికి ఇండెక్స్ వాల్యూ అనేది ఉపయోగపడుతుంది. ప్రింట్ పెరంథసిస్ బ్రాకెట్ ఓపెన్ చేసుకోండి. T1 డాట్ పెట్టుకొని ఇండెక్స్ వచ్చేసి ఏ వాల్యూ చూద్దాం? 20 వాల్యూ చూద్దాం. మళ్ళీ పెరంథసిస్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని 20 చూద్దాం. ఇది చూసారా ఇండెక్స్ వాల్యూ 10 అనే ప్లేసు 1 వచ్చింది. ఇక్కడ చెప్పిన మీకు కిందల 10 అనేది 0 ప్లేస్‌లో ఉంది. 21 ఉంది. 30లో 2 ప్లేస్‌లో ఉంది. 14 ఇక్కడికి వచ్చాక సేమ్ అదే ఆర్డర్ రాసిన. ఇక్కడ ఏంటంటే 14 మీకు కౌంటింగ్ అనేది అర్థం కావడం కోసం రాసిన. ఇప్పుడు 0లో 10 వచ్చేసి 0 ప్లేస్ ఉంది. 20 వచ్చేసి 1 ప్లేస్‌లో ఉంది. 30 వచ్చేసి 2 ప్లేస్ ఉంది. 40 వచ్చేసి 3 ప్లేస్‌లో ఉంది. ఇలా చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అడిగింది ఏంది 20 వాల్యూ. 20 వాల్యూ ఏ పొజిషన్‌లో ఉంది? 1 పొజిషన్‌లో ఉంది. పోనీ ఇంకో వాల్యూ చూద్దాం. ఇదే వాల్యూ కాకుండా 40 చూద్దాం. కంట్రోల్ సేవ్ కొట్టి ఇంకో 3 ప్లేస్‌లో ఉందంట 40. 40 వచ్చేసి ఏ ప్లేస్‌లో ఉంది? 3 ప్లేస్‌లో చూద్దాం. 0, 1,
2, 3 ఎట్టొచ్చింది. నీకు ఎన్ని సార్లు రిపీట్ అయినా అది ఏ ప్లేస్‌లో ఉందో మట్టుకే చెప్పిద్ది. 40 ఒక వాల్యూ ఎన్ని సార్లు ఏ రిపీట్‌లో ఉందని చూద్దాం. కావాలంటే మీకు డౌటొస్తే మళ్ళీ 40 తీసిన 40 అదే ప్లేస్‌లో వస్తది. 3 ప్లేస్‌లోనే ఉంటది. ఎన్ని సార్లు రిపీట్ చేసినా 40 వాల్యూ ఒక్కసారే అసైన్ అయిద్ది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఇప్పుడు అర్థమై ఉంటది. ఇండెక్స్ మెథడ్ ఏంది? ఒక్కో వాల్యూ 10 అనేది ఏ ప్లేస్‌లో ఉంది, 21 అనేది ఏ ప్లేస్‌లో ఉంది, 31 అనేది ఏ ప్లేస్‌లో చెక్ జేసుకోవటానికి ఉపయోగపడుతుంది. అంటే క్లియర్‌గా రాసిన 0, 1, 2, 3 ఏ పొజిషన్‌లో ఉంది. ఎప్పుడైనా పైథాన్ సిరీస్ అనేది ఏ వాల్యూస్ అయినా సరే, అది స్ట్రింగే గాని, నంబర్సే గాని 0 నుంచి స్టార్ట్ అయిద్ది. ఓకేనా? 0 నుంచి స్టార్ట్ అయిద్ది. నెక్స్ట్ వచ్చి లినో మెథడ్. లినో మెథడ్ అనేది ఇగో ఇది. లినో మెథడ్ అంటే. ఈ మెథడ్ అనేది ఇప్పుడు చెప్పుకుందాం. మీకు అర్థం కావడం కోసం దీన్ని ఇండెక్స్ మెథడ్ అని కామెంట్‌లో పెట్టుకోండి సైడ్‌కి. ఇండెక్స్ మెథడ్ కొన్ని లినో మెథడ్ అంటే ఏం లేదు. ఇక్కడ మనం ఎన్ని వాల్యూస్ ఇచ్చినో అన్ని వాల్యూస్ అనేది కౌంట్ అయితది. ఇప్పుడు 10, 20, 30, 40, 40 అని ఇచ్చినాం. ఆడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని కౌంట్ చేసి ఎన్ని 1, 2, 3, 4, 5. 5 వాల్యూస్ అనేది రావాలి. అది చెక్ చేద్దాం. వచ్చిద్దో రాదో చెక్ చేద్దాం. లినో మెథడ్. ఓకే. ప్రింట్ పారెంథసిస్ T1 డాట్ ఏం చెప్పి లినో మెథడ్. అని లినో వచ్చింది చూసారా? లినో మెథడ్ అని ఇచ్చి లినో మెథడ్ T1 అని ఇద్దాం. మనం ఫస్ట్ ఏ వాల్యూ అయితే మెన్షన్ చేసుకున్నాం ఇక్కడ మీరు వచ్చేసి నెంబర్ ఇచ్చుకోండి, T1 ఇచ్చుకోండి, నెంబర్ ఇచ్చుకోండి ఏదైనా రాసుకోండి మీకు ఇష్టం. ఇప్పుడు అసలు ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చెక్ చేసుకున్నాం ఫస్ట్ అయితే. ప్రోగ్రెస్ చేద్దాం. ఎర్రర్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకున్నా ఎర్రర్ ఎందుకు వస్తుందో. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుందో ఓకే. ఇక్కడ డాట్ తీసేయాలి. చూద్దాం. ఇప్పుడు సేవ్ చేద్దాం. చూసారా 5 వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇగో 5 వాల్యూస్ వచ్చినాయి. 5 ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చెక్ చేసుకున్నాం ఫస్ట్. 1, 2, 3, 4, 5. 5 వాల్యూస్ ఉన్నాయి. మనం 5 వాల్యూస్ ఇచ్చినాం. 5 వాల్యూస్ వచ్చినాయి. చూసారా? ఏది? T1 టైపు. ఇగో ఇక్కడ ఏమి ఇచ్చినాం? 10, 20, 30, 40 ఇచ్చినాం. ఇక్కడ మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఇగో. లినో డాట్ తీసుకొని ఇక్కడ 5 వచ్చింది చూసారా ఇక్కడ. మొత్తం మనం 5 వాల్యూస్ అనేది ఈ లినో మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. టపుల్స్‌కి లిస్ట్‌కి తేడా ఏందంటే లిస్ట్‌లో అనేది మనం వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ లిస్ట్‌లో వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ వాడతాం. టపుల్స్‌లో వచ్చేసి పారెంథసిస్ బ్రాకెట్స్ వాడతాం. మళ్ళీ దీంట్లో డిఫరెంట్ ఏందంటే లిస్ట్‌లో అనేది వాల్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు. టపుల్స్‌లో అనేది వాల్యూ అనేది చేంజ్ చేసుకోవేది కాదు. ఈ రెండిటికి మధ్య తేడా డిఫరెంట్. ఈ విధంగా పడుతుంది. చూసారుగా? ఇక్కడ ఇందాక మనం ఆల్రెడీ చెప్పిన. మనం టపుల్స్‌లో వాల్యూ అని చేంజ్ చేస్తే టపుల్స్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ అట్రిబ్యూట్ అంటే మనం ఇక్కడ కాదు ఇక్కడ సారీ. ఇక్కడ టపుల్స్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఇన్ ఐటెమ్ అంటే మనం టపుల్స్‌లో వాల్యూ అనేది చేంజ్ చేసుకోలేదు కాదు. ఈ విధంగా మనము టపుల్స్ మెథడ్ అనేది ఉపయోగపడతాం. మనం ఫస్ట్ ఫిక్స్డ్ ఏ వాల్యూ అయితే క్రియేట్ చేసుకుంటామో ఆ వాల్యూ స్ట్రింగే గానీ, నేమ్సే గానీ, నంబర్సే గానీ ఏవైతే ఫస్ట్ ఏ వాల్యూ అయితే క్రియేట్ చేసుకున్నామో ఆ వాల్యూస్ మాత్రమే ఉంటాయి టపుల్స్‌లో. లిస్ట్‌లో అనేది మళ్ళీ మధ్యలో వాల్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇది మీకు గుర్తుండడం కోసం టపుల్స్ మెథడ్ అని ఇక్కడొచ్చేసి లినో మెథడ్ అని పెట్టుకోండి. లినో మెథడ్. ఈ విధంగా ఉపయోగపడుతుంది.
మనం రోజుకొక స్టెప్ బై చెప్పుకుంటా పోదాం. రేపొచ్చేసి సెట్ మెథడ్. సెట్ మెథడ్‌లో కూడా డిఫరెంట్ ఉంటాయి. అవి అనేది చేసుకోవాలి. సెట్ మెథడ్‌లో ఏందంటే దీంట్లో ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్ నోషను అలాగే వచ్చేసి పారాంథసిస్ దాంట్లో ఏంటంటే రేపు వేరే బ్రాకెట్స్ అనేవి వాడతాం. సెట్‌లో ఏందంటే కర్లీ బ్రాకెట్స్ అవసరం. లిస్ట్‌లో వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ వాడతాం. టపుల్స్‌లో వచ్చేసి పారాంథసిస్ బ్రాకెట్స్ అవసరం. సెట్‌లో ఏందంటే డూప్లికేట్ వాల్యూ అనేది యాక్సెప్ట్ చేయదు. అంటే మనం ఇప్పుడు దీంట్లో 40, 40 ఇచ్చిందిగా అట్లా 40, 40 అనేది మళ్ళీ ప్రింట్ చేయదు. ఓన్లీ వన్ ఐటెమే ప్రింట్ చేయదు. రేపటి క్లాస్‌లో చూసుకుందాం అదొచ్చేసి. ఈరోజైతే టపుల్ క్లాసు. రేపు రాబోయే క్లాస్ సెట్ క్లాస్‌లో ఏం జరుగుతాయో మొత్తం చూసుకుందాం. రేపొచ్చేసి మెథడ్. ఓకేనా? ఈరోజైతే ఈ క్లాస్ అనేది ముగిసింది. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితేనే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అనేది. మాక్సిమం నేను పైథాన్ కోర్స్ అనేది మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? కొద్దిగా ఎంకరేజ్‌మెంట్ అనేది ఇవ్వండి. సీ యూ. టాటా.